ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఒక చిన్న పాఠాన్ని మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఏంటి అనేది ఈ సమయంలో మనం అందరం కూడా గమనించవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు తెలియలేనటువంటి వారు కూడా ఎవ్వరు ఉండరు, అందరికీ తెలిసినటువంటిదే. ఈ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏ విషయం మనతో మాట్లాడాలనుకుంటున్నాడు అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవారుగా ఉన్నాం. యాకోబు సంతానముగా పిలువబడుతున్నటువంటి వారు ఐగుప్తు దేశంలో దగ్గరగా 430 సంవత్సరాలు వారు బానిసత్వపు జీవితం జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి భయంకరమైనటువంటి శాపం వారి మీదకు వచ్చింది. 430 సంవత్సరాలు ప్రియ బిడ్డలారా, వారు వెట్టి చాకరీలు చేస్తూ సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నీరు లేక చాలా ఇబ్బందులకు గురవుతూ వారు శక్తికి మించినటువంటి పనులు ఆ ఐగుప్తు దేశంలో వారు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో నుంచి. అయితే యాకోబు సంతానంగా పిలువబడుతున్నటువంటి వారు ఐగుప్తు దేశంలో ఈ 430 సంవత్సరాలు ఎందుకు బానిసలుగా ఉన్నారు అనేదే ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఉన్నది. మనకి తెలుసు, నిర్గమకాండం మనం చదవగలిగితే 12వ అధ్యాయము 41వ వచనంలో అంటాడు, ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే 430 సంవత్సరాలు ప్రియ బిడ్డలారా, వారు చాలా కఠినమైనటువంటి పనులు ఐగుప్తు దేశంలో వారు చేశారు. సంతోషంగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి, కానీ చాలా శ్రమలకు వారు గురైపోయారు. గల కారణము అట్టి శాపము వారి మీదకి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ దినాన్న మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 430 సంవత్సరాల తర్వాత దేవుడట వారిని విడిపించడానికి ఆ రాత్రి సమయంలో వారి దగ్గరికి దిగు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడు దిగు వచ్చాడు, చాలా సంతోషం. ఈ 430 సంవత్సరాలు కూడా వారు ఐగుప్తు దేశంలో బాధపడ్డారు, కానీ నిజమే. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది అనేదే ఈ సమయంలో నేను చెప్పబోతూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కనుక బైబిల్ గ్రంథంలో నుంచి కొద్దిగా మనం వెనక్కి ఈ యొక్క 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎందుకు బాధపడ్డారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండము 15వ అధ్యాయానికి మనం చూడగలిగితే, ఆది కాండము 15వ అధ్యాయం మనం చూడగలిగితే, అబ్రహాం ఒక దినాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయ్యా ఎలియాజరే ఈ రోజున నా కొడుకుగా ఉంటాడు. ఎందుకనంటే శారా చూసినా నేను చూసినా చాలా వయసు మీదన పడినటువంటి వారిగా మేము ఉన్నాం. అయితే ఇంకా మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కనుక ఇక ఎలియాజర్నే మేము మా సొంత కుమారుడిగా మేము స్వీకరించవలసిన అవసరత ఉన్నదా అని ఆ సమయంలో అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అబ్రహాము దేవుని యొక్క దర్శనం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దర్శనం పొందాడంటే, అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఇక అబ్రహాముగా మార్చబడలేదు. మరి అబ్రహాము ఎలా ఉన్నాడు అని అంటే అబ్రాముగా ఉన్నాడు. అబ్రాముగా ఉన్నటువంటి ఆ మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, అబ్రామా, నువ్వు ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఏ విషయంలో నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీకు ఏ అవసరమైంది అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము అంటూ ఉన్నాడు, అయ్యా నాకు సంతానము లేదు, దాని విషయంలో నేను బాధపడుతూ ఉన్నాను. ఇదిగో ఎలియాజరు చాలా నమ్మకస్తుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఆత్మీయుడు, అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉన్నటువంటి వాడు కనుక నేను అతనుడు నా కుమారుడిగా స్వీకరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను అన్నప్పుడు దేవుడు చెప్తాడు, నేను నీకు సంతానం ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఈ సమయంలో సంతానం ఇస్తావా ప్రభు అని అబ్రహాం అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇసుక రేణువులను లెక్కెట్టగలవా అని అడిగాడు. నేను లెక్క పెట్టలేనన్నాడు. ఒకవేళ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా అని దేవుడు అడిగితే అబ్రహాం అంటూ ఉన్నాడు, అయ్యా అది నా వల్ల కాదు, ఇటు ఇసుక రేణువులను లెక్క పెట్టలేను, అటు ఆకాశం ఉన్న నక్షత్రాలను కూడా నేను లెక్క పెట్టలేను. ఎందుకో తెలుసా, అవి అనేకమైనవి అని అబ్రహాము చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అట్టి విధముగా నీ సంతానమును నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అని చెప్పి అబ్రహాముతో చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆ మాట నమ్మాడు.
ఆ మాట అబ్రాముకి నీతిగా ఎంచబడిందని 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుడు చెప్పినటువంటి మాట మనం నమ్మగలగాలి. ఎప్పుడైతే ఆ మాట మీద మనం నమ్మిక ఉంచామో ప్రియమైన బిడ్డలారా, ఆ మాట దేవుడు మనకది నీతిగా మారుస్తాడు. నీతి అనే మాట అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు అని అర్థం. అంటే యేసు ప్రభు మనకు తోడుగా వస్తాడని అర్థం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన బిడ్డలారా, అబ్రాము దేవుడి మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ కిందకి మనం రాగలిగితే అబ్రాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ విషయంలో నేను నీకు మాట ఇస్తున్నాను కనుక ఈ సమయంలో నీకు నేను ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాను, ఒక మేలు చేయబోతూ ఉన్నాను. నువ్వు అడిగింది కంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలు నీ జీవితంలో నేను చేయాలనుకుంటున్నాను కనుక నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా అబ్రామా? నాకు ఒక బలి అర్పించాలి అన్నాడు. ప్రభువా, అది ఎంతటి పని ప్రభువా, నేను అర్పిస్తానని అబ్రాము ముందుకు వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, 15వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లని గువ్వను, ఒక పావురమును తీసుకుని వచ్చి నీవు నాకు బలి అర్పించాలి అని దేవుడు ప్రియదని పెట్టారు. ఒక మనుషుడు కాదు అబ్రహాంతో మాట్లాడినటువంటి వారు, ఏమండి ఒక బంధువుడు కాదు, ఒక స్నేహితుడు కాదు, ఒక శ్రేయభిలాషి కాదు. ప్రియదని బిడ్డలారా, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో. నువ్వు నాకు ఈ విధంగా తీసుకుని వచ్చి బలి అర్పించినప్పుడు ఖచ్చితంగా ఆ బలిని బట్టి నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని అబ్రహాముకు చెప్పినప్పుడు, ప్రియదని బిడ్డలారా, అది ఎంతటి పని ప్రభువా, అది ఎంతటి పని నేను చేయగలుగుతానని అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆ పొట్టేలు కావచ్చు, మేక కావచ్చు, పావురం కావచ్చు, గొవ్వ కావచ్చు, ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక స్థలములో పెట్టి ఆ స్థలం అభిషేకించి ఒక బలిపీఠం కట్టి, ప్రియదని బిడ్డలారా, దేవుని కొరకు వాటన్నిటిని ఏం చేశాడంటే మజ్జిగ తెగగొట్టాడు. దేవునికి స్తోత్రం. 2 భాగాలు చేశాడు. అయితే పావురాలు మాత్రం 2 భాగాలు చేయలేదు, కానీ మిగతావన్నీ కూడా 2 భాగాలు చేసి దేని మొండ ఎదురుగుండా దాని యొక్క భాగాలు పెట్టడం జరిగింది. అయితే దేవుడు అన్నాడు, నేను వస్తాను, ఆ బలిని నేను స్వీకరిస్తాను, అబ్రాం చాలా జాగ్రత్తగా ఉండు అని దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రాము చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు, చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అయితే కొంత సమయం అవుతూ ఉంది, సమయం గడుస్తూ ఉంది, దేవుడు రావడం లేదు. సమయం గడుస్తూ ఉంది, దేవుడు రావడం లేదు. సమయం గడుస్తూ ఉంది, దేవుడు రావడం లేదు. ఈలోగా అబ్రహాముకి ఏం కలిగిందంటే, అబ్రహాము శరీరము దాల్చున్నాడు కనుక, మనకులాంటి మనుషుడే కనుక అబ్రహాముకి ఏం జరిగిందంటే, సమయం గడిచినప్పుడు కొలిది అతనికి నిద్ర రావడం ప్రారంభమైంది. నిద్ర రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే నిద్రలోకి జారుకున్నాడో అబ్రాము, ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనది పవిత్రమైనదిగా ఎంచబడినటువంటి బలి ఏదైతే ఉందో దాని మీదకి కొన్ని గద్దలు వచ్చి అపవిత్రపరిచాయి. దానికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని గద్దలు వచ్చి ప్రియని బిడ్డలారా, పరిశుద్ధంగా పిలువబడినటువంటి ఆ బలి ఏదైతే ఉందో దాన్ని అపవిత్రపరచున్నందున దేవుని యొక్క ఉగ్రత అబ్రాం మీదకి రావడం జరిగింది. ఆ అధ్యాయమంతా 15వ అధ్యాయమంతా మీరు చదవగలిగితే చక్కని యొక్క సందేశాన్ని దేవుడు మీకు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుంది అని అంటే గనుక, దేవునికి సమర్పించేది, దేవునికి ఇచ్చేవి మనము చాలా శ్రద్ధ కలిగి ఇవ్వాలి. ఆ విషయంలో మనం అశ్రద్ధ కనుక చూపించగలిగితే దీవెనలకు బదులు, ఆశీర్వాదాలకు బదులు మన మీదకి శాపాలు వచ్చేస్తాయండి. ఈరోజున ప్రియ బిడ్డలారా, సంతానము లేదని అబ్రాహాము బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు అబ్రహాము మొరవిని సంతానం ఇస్తానని చెప్పిన తర్వాత, నీకు నాకు నిబంధనగా ఉండాలి కనుక ఒక బలి అర్పించని దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము బలి అర్పించాడు. అక్కడ శ్రద్ధగా ఉండవలసిన అబ్రాహాము అశ్రద్ధ చూపించినందున పక్షులు వచ్చి ఆ బలిని అపవిత్రపరిచినందున ప్రియని బిడ్డలారా, దేవుడు చెప్పాడు నీకు సంతానం ఇస్తానని, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రియని బిడ్డలారా. దేవుడు అన్న మాట ప్రకారంగా అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకులో నుంచి యాసావు, యాకోబు వచ్చారు. ఇప్పుడు యాకోబు సంతానపడబడుతున్నటువంటి పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ రోజున ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడికి అర్పించే విషయంలో అశ్రద్ధ చూపించాడు. పవిత్రంగా ఉండవలసినటువంటి బలి ఏదైతే ఉందో అది అపవిత్రమైపోయింది. అబ్రహాము చూపించిన అశ్రద్ధ వల్ల పరిశుద్ధమైనటువంటి బలి అపవిత్రమైపోయింది. ఈ రోజున పరిశుద్ధంగా ఉండవలసినటువంటి మనము, నీతిమంతులుగా ఉండవలసినటువంటి మనము,
మన జీవితాలను అపవిత్రపరుచుకున్నందున ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, మాట్లాడవలసినటువంటి దేవుడు మనకు దూరం అయిపోతూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. పరిచర్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి సంబంధించిన ప్రతి కార్యములో కూడా మనం శ్రద్ధ కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. రోజున ఆ శాపము, అబ్రహాము చేసినటువంటి పొరపాటు, చిన్న పొరపాటు ఏదైతే ఉందో ఈ రోజున కొన్ని లక్షల మంది మీద, కొన్ని లక్షలాది మంది మీద ప్రియమైన బిడ్డలారా, అది శాపముగా మార్చబడి అనేక మంది 6 లక్షలకు పైబలమే ఈ రోజున ఐగుప్తు దేశంలో ప్రియమైన బిడ్డలారా వారు బానిసలుగా పని చేయవలసినటువంటి అవసరత కలిగి వచ్చింది. ఈ రోజున మన ప్రార్థన, మనము నడిచే నడవడిక, మనం చూపిస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలారా భక్తి, మనం చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో మన కుటుంబానికి, మన బిడ్డలకు, మన బిడ్డలకు అది ఆశీర్వాదంగా మార్చబడులాగున మనము ముందుకు నడవాలని ఈ రోజున నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి అబ్రహాము అశ్రద్ధ చూపించాడు. బలి విషయంలో అబ్రహాము చేయడం బాగానే చేశాడు, కానీ దాన్ని కాచే విషయంలో, దాన్ని కాపాడే విషయంలో అబ్రహాము అశ్రద్ధ చూపించాడు. నిద్రపోయాడు. ఆ చీకటిలో నిద్ర కలిగినందున గద్దలు వచ్చి దాన్ని అపవిత్రపరచునందున దేవుని కోపం మాత్రం మీదకి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కొంత సమయము నువ్వు నా కొరకు మెలకువగా ఉండలేవా? నువ్వు ఊహించినటువంటి కార్యము, నీ చేత కాని పని, గర్భఫలము నేను ఇస్తానన్నాను కదా నీకు. నువ్వెంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత మెలకువ కలిగి ఉండాలి, ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి అబ్రాహాం అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాహాము ఆ రాత్రి అంతా కూడా ఏడిచాడు దేవుని పాదాలు పట్టుకొని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకి పశ్చాత్తాపడమని చెప్పట్లేదండి, పశ్చాత్తాప పడే పనులు చేయొద్దని చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాప పడే పనులు మనం ఎందుకు చేయాలి? ఈ రోజున ఆయన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. నేను పాపిని ప్రభువా అని మనం ప్రార్థన చేయకూడదండి. ఆ పాపిగా ఎందుకు పిలవబడుతున్నాం, ఆ పనులు మనం మానుకోవాలి. అలా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జ్ఞాపకం చేసుకొని నిజమైనటువంటి ఆశీర్వాదము, నిలబడే ఆశీర్వాదము, తరతరములకు నిలిచిపోయే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, చిన్న అశ్రద్ధ అనేక మంది జనం మీదకి అది శాపముగా మారిపోయింది. కాబట్టి మనము మన బిడ్డల కొరకు కానీ, మన కుటుంబస్తుల కోసం కానీ, మన సంఘ బిడ్డల కోసం కానీ మనం ఏం చేయకూడదట? ఏ విషయంలో కూడా, ముఖ్యంగా దేవుడి విషయంలో మనము అశ్రద్ధ చూపించకూడదు. అశ్రద్ధ కనుక చూపిస్తే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా తన కోపాన్ని మన మీద చూపిస్తాడు. తన శాపము మన పిల్లల మీదకి కూడా దేవుడు చూపిస్తాడు. మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా తన గాయాలు రేపేవారుగా మనం ఉండకూడదు. దేవుని మనం ఎప్పుడు కూడా సంతోషపరిచేవారుగా ఉండాలి. దేవుని నిజముగా మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా గంతులు వేసి దేవుని స్తుతించే ఆ స్థితిలోనికి మనం రాగలిగిన వారిగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చగల శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవునికి సంబంధించినటువంటి ఏ పని మనం చేసినప్పటికీ కూడా, ఏ పని మనం పూనుకున్నప్పటికీ కూడా నేను చెప్తూ ఉన్నాను, దయచేసి శ్రద్ధగా చేయండి. మనము శ్రద్ధ కలిగి దేవుడు పని చేయగలిగితే ఆయన మన విషయంలో శ్రద్ధ తీసుకొని ఆయన మనతో మాట్లాడే గొప్ప దేవుడుగా పిలువబడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను చిన్న మాట మీతో చెప్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు బాధపడ్డారంటే ఎందుకు వారు బాధపడ్డారు, ఎందుకు వారు శ్రమలు అనుభవించారు గల కారణం ఏంటి అంటే అబ్రహాము చేసినటువంటి చిన్న పొరపాటు ఈ రోజున లక్షలాది మనుషుల మీదకి శాపముగా వెళ్ళిపోయింది. ఈ రోజున మనము చేసినటువంటి పొరపాట్లు, మనము చేసినటువంటి చిన్ని తప్పులు మన పిల్లల మీదకి శాపాలు తెచ్చే స్థితిలోనికి మనము వెళ్ళకూడదు. మన ప్రార్థన మన బిడ్డలు బాగోవాలని, మన ప్రార్థన ఎందుకు అనంటే మన కుటుంబాలు బాగోవాలని, మన సంఘాలు, మన సమాజాలు, మన రక్త సంబంధాలను కూడా మార్చబడి వారందరూ బాగుండాలనే కదా మన ప్రార్థన. ఈ రోజున బాగోకూడదు అనుకుంటే కనుక ప్రార్థన అవసరం లేదు, మనం ఎలాగైనా తిరగవచ్చు. కానీ మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఆయన మన జీవితాలు బాగు చేస్తాడని,
ఒకవేళ మరణిస్తే ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడని ఆయన మనం నమ్ముకున్నాం కనుక, ఆయన ఆరాధిస్తున్నాం కనుక, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలటండి? శ్రద్ధ కలిగి దేవుడి విషయంలో ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మన విషయంలో శ్రద్ధ తీసుకొని మనకు కావలసిన ప్రతి ఈవులను కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మీరందరూ కూడా ఒకరినొకరు ఆదరించుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.